సా సరీరి సద సా సరీరి సద సరి గరిగా సా సరీరి సద సా సద పాప దాద పాప గద గరి సా సరి గరిగా రిగ పద పా గ పద పద దస ద పగరి సా దేవుని ప్రజలారా తరలి రండి దేవతనయుని రక్షణ బలికి దైవతనయుని రక్షణ బలికి దేవుని ప్రజలారా తరలి రండి దైవతనయుని రక్షణ బలికి దైవతనయుని రక్షణ బలికి అర్చక గురువు అభిషేక హస్తాలతో అర్చక గురువు అభిషేక హస్తాలతో అర్పించు అక్షయ అమృత బలికి అర్పించు అక్షయ అమృత బలికి రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడు దీవెనలు పులకిత మనసులతో రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడు దీవెనలు పులకిత మనసులతో దేవుని ప్రజలారా తరలి రండి దైవతనయుని రక్షణ బలికి దైవతనయుని రక్షణ బలికి సరి గరిగా గ పద పద ద సరి 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 గరిగా దివి భువియందు అర్పించు ఈ బలి సర్వజనుల పాప పరిహారమీ బలి దివి భువియందు అర్పించు ఈ బలి సర్వజనుల పాప పరిహారమీ బలి దేవుని ప్రతిరూప క్రీస్తుని ఈ బలి దివ్య పూజ బలి దేవుని ప్రతిరూప క్రీస్తుని ఈ బలి పవిత్రాత్మ దేవుని పరిశుద్ధమీ బలి పవిత్రాత్మ దేవుని పరిశుద్ధమీ బలి రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో దేవుని ప్రజలారా తరలి రండి దైవతనయుని రక్షణ బలికి దైవతనయుని రక్షణ బలికి సగడిగా గపదడి గపద దాద గపద దాద సగద గసరి నీరి పద పసాస గపద దైవతనయుడు అర్పించు ఈ బలి సకల ప్రాణుల పరలోక స్వరజరి సగడి దాద పా
దైవతనయుడు అర్పించు ఈ బలి సకల ప్రాణుల పరలోక స్వరజరి దివ్య తేజుడే దివ్యహారముగా దివ్య తేజుడే దివ్యహారముగా నిత్య నివాసముకై నడిపించు ఈ బలి నిత్య నివాసముకై నడిపించు ఈ బలి. ప్రేమైన అల్లిపల్లి మరియ తల్లి గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ యేసు ప్రభువుని దేవాలయంలో సమర్పించినటువంటి పండుగని, అల్లిపల్లి మరియ తల్లి పండుగని ఘనముగా కొనియాడుతున్న మనల్ని దీవించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మరియు అల్లిపల్లి మరియ తల్లి మాత గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తరలు వంచి ఈ ప్రాంగణాన్ని పవిత్రపరచమని, ఇదే ప్రాంగణములో నూతన దేవాలయ నిర్మాణం కూడా సాగేలాగున మార్చి నెల 25వ తారీఖున మూలరాయి వేసేలాగున ఆ తల్లి ప్రేరేపించేలాగున మీరు ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభు, మేము నీ దేవలమున నీ ప్రేమను ధ్యానించుకొందుము. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు న్యాయయుక్తముగా పాలింతువు అని కీర్తనకారుడు తండ్రి దేవునికి మొరపెట్టిన విధానం. నీతి, న్యాయం, సత్యం, ధర్మం సమపాళ్ళలో సాగాలని ఆశించిన ఆ దేవుని ప్రేమ అమోఘం, అనిర్వచనీయం. ప్రియబిడ్డలారా, ఈ ప్రాంతములో ఇంత చక్కని పవిత్రత చోటు చేసుకున్నందుకు నేను ఎంతగానో ఆ దేవునికి, అల్లిపల్లి మరియ తల్లికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ పవిత్ర ప్రాంగణాన్ని పవిత్రీకరించమని, మన పాపాలని కడుగుమని మనసున్న దేవుని చెంతన తరలు వంచి ఆత్మ పరిశీలనలో ఆయన చెంతన క్షమను కోరుకుందాం. మన్నించుమా ప్రభు, కరుణించుమా, మా తప్పు మన్నించి క్షమించుమా, మా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, మా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, మా
మన్నించి క్షమించుమా. కన్నీరు కార్చి విలపిస్తున్నాను, పరితాపరుదితో బ్రతిమాలుచున్నాను. కన్నీరు కార్చి విలపిస్తున్నాను, పరితాపహృదితో బ్రతిమాలుచున్నాను. ఓ దేవా మా ప్రభువా, కారుణ్య హృదయమా కృపజూపుమా. ఓ దేవా మా ప్రభువా, కారుణ్య హృదయమా కృప చూపుమా. మాపై దయ చూపి దరి చేర్చుమా, మన్నించుమా ప్రభు కరుణించుమా. మా తప్పు మన్నించి క్షమించుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన మీ దివ్య కుమారుని యందు మీ మహత్వమును గాంచి మిమ్ము స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పబడిన సంఘటనను స్మరించుకొనుచు మమ్ములను పాప విముక్తులను చేసి మీ సన్నిధికి చేర్చమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గము సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురుచూచుచున్న ప్రభువు దిఢీలున దేవళమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. కానీ అతడు వేంచేయ దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు చాకలవాని సబ్బు వంటివాడు. లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయి వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారముల పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందుల వలె అతడికి ప్రీతి పాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నా కాపరి నీవే,
యేసయ్యా నా ఊపిరి నీవే, యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. పరవశించి పాడదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడదా నీ నామం, నీ నామం పరవశించి పాడదా నీ నామం, నీ గానం ప్రస్తుతించి పొగడదా నీ నామం. నీ నామం స్తోత్రమయా 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 స్తోత్రమయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. రెండవ పట్నము హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారం గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితం అంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చునని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో
పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 22వ వచనం నుంచి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అతడుకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని అందుండెను. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణ చేయి అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణ నేను కనులారా గాంచి తిని, అది అన్యులకు ఎరుగపరచు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూవేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పెదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె ఆ క్షణమునే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలీలీయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మన ప్రియ విచారణ గురువులు ఫాదర్ మరియ జోజరాయ్ గారికి, వారి ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ రాజు గారికి, వైస్ ప్రొవిన్షియల్ సుపీరియర్ సుశేషరావు గారికి, మరియు మిగతా గురువులకి, మఠ కన్యలకి,
పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అభిషక్తులు మరియు దైవాంకితుల రోజు. యేసు ప్రభువుని మరియ తల్లి యోసేపులు ఆలయ సమర్పణ చేసినటువంటి గొప్ప రోజుని మన అల్లిపల్లి మరియ తల్లి పండుగ ప్రాంగణంలో జరుపుకోవటం నాకు ఆనందంగా ఉంది. ప్రభు యేసుక్రీస్తు ఆలయ సమర్పణ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రియమైన ప్రజలారా, మెట్ట ప్రాంతం ప్రజలారా, మీ అందరికీ ఇది మిట్ట మధ్యాహ్నంలో ఉండాల. ఎందుకంటే నేను మాట్లాడుతున్నటువంటి మాట మిట్ట మధ్యాహ్నం సూర్యుని వలె ఉంటుంది కనుక మీరు అలానే వినాలా. ఈరోజు పండుగలో ప్రత్యేకత మనం గమనించాల. ఏం జరిగింది ఇక్కడ? మలాకీ ప్రవక్త ప్రభువు తన మందిరానికి రావడాన్ని ప్రకటిస్తున్నాం. ఆయన రాజులాగా వైభవముగా రాల, కానీ తన తల్లి చేతుల్లో మోసుకొని వచ్చిన శిశువుగా ఆలయ ప్రవేశం అని చేశాడు. ఎందుకు? మందిరం ఒక మహారాజును ఆశిస్తుంది, కానీ ఆయన రాజులాగా వైభవముగా రాకుండా ఒక చిన్న శిశువుగా రావటం జరిగింది. ఈ లోకం బలగాన్ని కోరుకుంటుంది, కానీ దేవుడు వినయం మరియు బలహీనుల పక్షాన నిలబడి ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు. అది క్రీస్తు ప్రభువుకి లోకరీత్య రాజులకు ఉన్నటువంటి భేదం లేదా తేడా. కానీ ఈయన రాకడా, ప్రేమైన క్రైస్తవ సంగమా, లోకానికి వెలుగు తెచ్చే ఒక శక్తిగా, దేవుని ప్రియ పుత్రుడుగా, మరియ తల్లి గర్భాన జనించిన శిశువుగా లోక వెలుగై లోకానికి చిన్నారిగా పరిచయం చేయబడినటువంటి అర్పణ పండుగ ఈరోజు. ఇది మన విశ్వాస సారాంశాన్ని తెలియజేస్తుంది. దేవుడు మన హృదయాలను శుద్ధి చేయటానికి రావటం జరిగింది. మన కళ్ళను ఆకట్టుకోవటానికి ఆయన రాలా, కానీ మన హృదయాన్ని ఆలింగనం చేసుకోవటానికి ఆయన రావటం జరిగింది. మలాకి చెప్పినట్లుగా నా ప్రియ దైవ ప్రజలారా, ఆయన వెండి శుద్ధి చేసే అగ్నిలా వస్తాడు. శుభ్రపరచటానికి, స్వస్థపరచటానికి, పునరుద్ధరించడానికి ఆయన రావటం జరిగింది అని మలాకి ప్రవక్త క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం మనకు తెలియజేయడం జరిగింది. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు యేసు యెరూషలేము మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈరోజు మన హృదయం అనే మన మందిరంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. మరియా మరియు యోసేపు ఇద్దరు ఆదర్శవంతమైన దంపతులు. మరియా యోసేపులు నజరేతులోనే కాదు, యావత్ ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి దంపతులు. వారి యొక్క జీవిత విధానంలో వారు అలవర్చుకున్నటువంటి గొప్పనైన విశేషం ఏమిటంటే,
విశ్వాసము మరియు విధేయత, రెండు. ఈ రెండింటిని అలవర్చుకునడం వంటి వారి వ్యక్తిత్వములో దైవత్వాన్ని గట్టిగా నింపుకున్నారు. యోసేపు గారు వృద్ధుడైనప్పటికీ నీతికి ధర్మానికి కట్టుబడి ఆయనకు పొందడం వంటి విశ్వాస వికాసానికై ప్రార్థనాపరుడుగా సమాజానికి ఆయన పరిచయం చేయబడడం వంటి కర్తగా, కార్యకర్తగా, శ్రమజీవిగా నిలిచిపోయాడు. కానీ ఈ రోజులలో ఈనాటి 21వ శతాబ్ద పరిస్థితి చూసుకుంటే ఆయనలో ఉండడం వంటి నిఢాబర నిండైన మనస్తత్వం కొట్టొచ్చినట్లు ఆయనలో కనపడుతుంది. అదే ఆదర్శాన్ని తీసుకొని తల్లి తిరుసభకి ఆయన భక్తుడుగా, పునీతుడుగా పరిచయం చేయడం జరిగింది. ఇక లూకా శుభవార్తలు మనం విన్న రీతిగా 2వ అధ్యాయం 22 నుండి 40లో మరియా యోసేపు ధర్మశాస్త్ర నిబంధనతో పాటిస్తూ జీవించారు. అల్లిపెల్లి మరియ తల్లి పండగ అనగానే నేను ఏలూరు నుండి బయలుదేరినప్పుడు మెట్ట ప్రాంత పొలిమలకు రాగానే ఆటోలు అగుపడుతున్నాయి. జనాలు రోడ్ల పైన ముస్తాబై వారి బస్సుల కోసం, ట్రాక్టర్ కోసం ఎదురు చూడడం జరిగింది. అంటే తల్లి దగ్గరికి రావటానికి, తల్లి పండుగలో మీరు పాల్గొనడానికి, మీ హృదయానికి అర్పణ చేయడానికి మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ ఇది ఒక్క రోజుతో కాకుండా 365 రోజుల్లో కనీసం 3 నెలలకోసారైనా లేదా 2 నెలలకు ఒకసారైనా ఈ ప్రాంగణంలో ఉండడం వంటి ఆ అల్లిపల్లి మరియ తల్లి ప్రార్థనలో మీరు పాల్గొంటే ఈ 365 రోజు చివరి రోజున లేదా ఫిబ్రవరి నెల 2వ తారీఖున పరిపూర్ణ ఫలాల్ని మరియా యోసేపులు పొందిన రీతిగా మీరు కూడా పొందుతానన్నది గొప్పనటువంటి నమ్మకం, అది సత్యం కూడా. అందుకే రోమీయుల రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం విని ఉంటాం. ఆయన తన పరిశుద్ధాత్మతో ఉదారంగా వసగిన తన ఆత్మతో మన హృదయాలు నింపాడు. అందుకే మన నిరీక్షణ మనల్ని నిరాశపరచదు అన్న సత్యాన్ని పౌలు గారు రోమిల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. నా ప్రియ ప్రజలారా, అందుకే అలాంటి యొక్క ఉదార స్వభావం కలిగిన వంటి ఆత్మని, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తాడు. అదే పరిశుద్ధాత్మ మరియ తల్లి కూడా అనుగ్రహించబడింది. నా ప్రియ ప్రజలారా, మరియ యోసేపులు ధర్మశాస్త్రాన్ని నిబద్ధతతో పాటించారు. దేవుని తల్లి అయినప్పటికీ కూడా మరియా ఎలాంటి ప్రత్యేక హక్కులు కోరలేదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన పరిశుద్ధ లియో పాపు గారు ఈ మధ్యలో మరియ తల్లిని ప్రస్తావిస్తూ ఒక మాట చేశారు. గుడ్డి నమ్మకంతో పోకుండా మరియ తల్లి ధోరణి, విశ్వాస పాత్ర విధానం ఇగో ఇది అని చూపిస్తూ యేసయ్యతో సమానంగా కాకుండా యేసయ్యను కన్న తల్లి పాత్రనే పోషించాలి అన్న అంశాన్ని ఆయన తెలియజేశాడు. ఇక్కడ ఏమన్నారు? మరియ తల్లి యేసు ప్రభు తల్లి అయి ఉండి కూడా ఎలాంటి ప్రత్యేక హోదా కోసం కానీ, రిజర్వేషన్ కోసం కానీ, హక్కు కోసం కానీ పోరాళ్ళ. దీనత్వాన్ని, వినయత్వాన్ని, ప్రార్థనా తత్వాన్ని కలబోసుకొని జీవిస్తూ ఆదర్శవంతంగా జీవించిన మరియ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. పోప్ ఫ్రాన్సిస్ గారు ఇలా మాట్లాడుతున్నారు. మరియా నిశ్చలమైన వ్యక్తి కాదు, దేవుని యోజన పూర్తిగా అర్థము కాకపోయినా
విశ్వాసముతో నడిచిన స్త్రీ. విశ్వాసముతో నడిచిన స్త్రీ. ఎలా? దేవుని యోజన పూర్తిగా ఆమెకు అర్థం దేవుని ధోరణి, ఆలోచన ఆమెకు పూర్తిగా అర్థము కాకపోయినా వినయముతో నడుం బిగించి కన్నీటిని కంటి రెప్పన దాచుకొని కరుణామయుని వెంట కాలినడకతో సాగిన ధీరురాలు, ధైర్యశాలి, ప్రార్థనాపరురాలు మరియ తల్లి. అందుకే వాస్తవానికి ఆమె దగ్గరగా జీవించింది. ఆమె స్థాయిని ఆమె గమనించి నడుచుకున్నది. ఆమె స్థితిని ఎరిగి దేవుని కృతజ్ఞతగా జీవించింది. అందుకే యావత్ ప్రపంచములో కథోలిక క్రైస్తవ సిద్ధాంతములో ముందుకు సాగుతున్నటువంటి మనమందరము ఆ తల్లి యొక్క తత్వాన్ని, జీవన విధానాన్ని వంట పట్టించుకోవాలా నా ప్రియ క్రైస్తవ సంగమ. మరియా యేసును అర్పిస్తుంది. నిజానికి ఆమె తన జీవితాన్నే అర్పిస్తుంది. మీకు బాగా తెలుసు, కన్న ప్రేగు కంటే ఆత్మీయ ప్రేమ బంధం గొప్పదంట. కన్న ప్రేగు బంధం కంటే ఆత్మీయ ప్రేమ బంధం గొప్పది. కనుక మనం ఆత్మైక జీవనములో జీవిస్తూ మరియ తల్లి ఏ విధంగా తన జీవితార్పణ చేసిందో అలా అర్పణ చేసినప్పుడే మనకు ఫలితం ఉంటుంది. మన ప్రార్థనకి దీవెనలు హేరళముగా కురుస్తూ ఉంటాయి. నా ప్రియ దైవజనులారా, మరియా యేసును అర్పిస్తుంది. ఆమె జీవితాన్ని కూడా అర్పిస్తుంది. తన ప్రణాళికలను, తన భద్రతను, తన భవిష్యత్తును. బాగా వినండి దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని అర్పిస్తున్నటువంటి తల్లి ఏమంటుందంటే తన ప్రణాళికల్ని, తన భద్రతను, తన భవిష్యత్తును దేవునికి సమర్పించగలిగింది. అందుకే 2026 సంవత్సరం వరకు 196 దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థాయిని మరియ తల్లికి తల్లి తిరుసభ అందిస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది కూడా. సో అలాంటి భాగస్థులమే ఈ అల్లిపల్లి మరియ తల్లి ప్రార్థన పరులమైన మనం కూడా అలాంటి యొక్క బంధుత్వం కలిగి మనం జీవిస్తున్నాం. నా ప్రియ దైవజనులారా, మన అల్లిపల్లి మరియమ్మ తల్లిలో కూడా మనం ఇదే తల్లిని చూడాలి, చూస్తున్నాము కూడా. మనకు నమ్మకం నేర్పినటువంటి తల్లి, నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచు అని చెప్పిన తల్లి. మనం చాలాసార్లు ఏం చేస్తాం? కష్టాలు, నష్టాలు, ఆర్థిక పరిస్థితులు అతల్లకుతలమైనప్పుడు ఆవలి ప్రక్కన చూస్తూ ఉంటాం. చాలా తప్పది. ఆయన ఏమన్నాడు? నీవు ప్రార్థనలో జీవించమని నేర్పింది. నీ జీవితాన్ని ఆ దేవుని చేతిలో ఉంచమని తల్లి మనల్ని ప్రేరేపిస్తుంది, నేర్పుతుంది. కనుక మనసు పెట్టి వినాలా, మనసును కుదురుగా చేసుకొని ప్రార్థించాలా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ప్రార్థన పట్టుదలతో, ప్రార్థన జాగరూకతతో చెయ్యాలి అంటున్నాడు. మరియ తల్లి కూడా తన ప్రార్థనని 3 సంవత్సరాల ప్రాయంలోనే అన్నా జ్వాకిములు మరియ తల్లిని ఆలయ సమర్పణ చేశారు. అదే ధోరణిలో మరియ తల్లి యోసేపులు యేసయ్యను కూడా ఆలయంలో సమర్పణ చేశారు. విశ్వాసములో వికసిస్తూ ఆశయ సిద్ధి పోరాటంలో సిద్ధించే వరకు తాను పోరాడుతామని అంకుటిత దీక్ష కలిగి ప్రార్థనాపరులుగా మనకు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఆ యేసులో విశ్వాసించిన మనము, ఆ మరియ తల్లి జీవితాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న మనము కుదురుగా జీవించడమే కాకుండా
పట్టుదల కలిగి జాగరూకత కలిగి ప్రార్థన చేయవలసిందిగా ఈరోజు మరియ తల్లి మనందరికీ పిలుపునిస్తుంది. నా ప్రియ దైవజనులారా, సిమియోను అన్నాల జీవితం మీకు తెలుసు. వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఎన్నో రోజులు, ఎన్నో ఎన్నో రాత్రులు వేచి తిని ప్రభు నీ కోసమే, ఎంతో ఆశగా ఎంతో ధ్యాసగా వేచి తిని ప్రభు నీ కోసమే. ఇది ఆశతో, ఈ దీక్షతో, ఈ ప్రార్థనతో ఎదురు చూశారు సిమియోను అన్నాలు. విశ్వాసం చూపినటువంటి ఆశ. సిమియోను ఇలా అన్నారు, రక్షణ కోసం సహనముతో ఎదురు చూసి నమ్మకమైన ఇజ్రాయెల్ ప్రజలకు ప్రతీకగా నిలిచాడు సిమియోను. మనమైతే గూడును కూల్చేస్తాం, కూడును వదిలేస్తాం, బాధల్లో చిక్కుంటాం, బలహీనం అయిపోతాం, అనారోగ్యానికి గురుతాం, చివరికి హాస్పిటల్ పాలవుతాం. ఆ తర్వాత ఇంతే సంగతులు అని పలక తప్పదు. కానీ ఇక్కడ సిమియోను వృద్ధాప్యములో కూడా రక్షణ జరుగుతుంది, రక్షణ కలుగుతుంది, నా రక్షకును నేను కళ్ళారా చూస్తాను అన్న పట్టుదలతో, నమ్మకముతో, మొక్కవోని విశ్వాసముతో ఆయన జీవించాడు, ఎదురు చూశాడు. సిమియోను ఇలా ప్రకటిస్తున్నాడు, ఆ ప్రతిఫలం, నా కళ్ళు నీ రక్షణను చూశాయి, అన్యజనులకు ప్రకాశమయ్యే వెలుగును నేను గాంచాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మన జీవితంలో గురువులు, మన జీవితంలో ఇలాంటి దీక్ష మనకు ఉండాలి. మన ప్రార్థనలో ఇలాంటి పట్టుదల, పవిత్రత ఉండాలి. మనము ప్రజలకి ఆదర్శవంతమైనటువంటి పవిత్ర గురువుగా మనం నిలబడాలి. కమ్ వాట్ మే, కమ్ వాట్ మే. ప్రజలు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే దేవుని ప్రతినిధులుగా మనము ఆ భగవంతుని సాక్షాత్తు తీసుకొచ్చి ఆయన రక్షణాన్ని మన వారికి మనం పరిచయం చేస్తున్నాం. నా గురులో కట్టుగా చెప్పడుకుంటున్నామా? రక్షణాన్ని పరిచయం చేస్తున్నాం. సిమియోన్ అన్నాడు, నా రక్షకుని నేను చూశాను, ఆయన వెలుగును నేను గాంచానని చెప్పగలిగాడు. నా ప్రియ దైవ ప్రజలారా, అయితే ఆయన మరి హృదయాన్ని గూర్చే ఖడ్గం గురించి చెబుతున్నాడు. అమ్మా, థ్యాంక్ యూ తల్లి, నా రక్షకు నేను కళ్ళారా చూశాను. కానీ అమ్మా, ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకోబోతుంది. ఓ ఖడ్గం నీ హృదయాన్ని దూచుకొని వెళ్తుంది. ఇక్కడే మరియా వేదన తల్లిగా మారుతుంది. అవర్ లేడీ ఆఫ్ సారో తన కుమారుణ్ణి బాధకరమైన మిషన్తో పూర్తిగా ఏకమవుతుంది. బిడ్డలారా, నీ కొడుక్కి ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేవు, కానీ ఆయన కొడుక్కి కొరడా దెబ్బలతో బళ్ళెపు పోటు కూడా దిగింది. కానీ ఆ తల్లి ఈ రక్షకుడి రక్షణ ప్రణాళికలో భాగస్థురాలవుతూ ఆయన వెంట నడిచి తన జీవితాన్ని ధన్యమరుచుకున్న రాగున మన జీవితాన్ని కూడా ధన్యమరుచుకోమని మార్గదర్శిగా నిలిచినటువంటి మరియ తల్లికి మరొకసారి గట్టిగా చప్పులు కొడదాం. నా ప్రియ దైవ ప్రజలారా, ప్రాథమిక సంఘ పితామహుడు సెయింట్ ఇరేనియస్ ఇలా అంటున్నాడు, తన విధేయత ద్వారా
మరియ తనకే కాదు మొత్తం మానవ జాతికి రక్షణకు కారణమైంది అంటున్నాడు. మరియ బాధను చూసి పారిపోదు, విశ్వాసముతో దానితో నడుస్తుంది. నా గురువులకి చాలాసార్లు అంటున్నాను, ఏమయ్యా నాకు తోడు ఉంటావు అనుకుంటే నీకు తోడు కాదు, నీడ కూడా ఉండని పారిపోతున్న అవసరమని అడిగేవాడిని నా గురువుల్ని అప్పుడప్పుడు. ఏంట్రా బాబు, ఐన్స్టైన్ చక్కని మాట అన్నాడు, బిడ్డలారా ఈ లోకం బాధపడుతుంది మూర్ఖుని వల్ల కాదంట. ఈ లోకం బాధపడుతుంది మూర్ఖుని వల్ల కాదంట, మంచివాడి మౌనం ద్వారా బాధపడుతుందంట. ఏది సత్యమో అది నిత్యము. ఆ నిత్యమైన యేసుకు సాక్షిగా ఉన్నవాడు ఎదురొడ్డి నిలుస్తాడు, ఎదురొడ్డి మాట్లాడతాడు, యేసయ్య శిష్యుడుగా ముద్ర పడగించుకుంటాడు. అదే జరిగింది మరియ తల్లిలో. మరియా బాధను చూసి పారిపోలా, విశ్వాసముతో దానితో నడిచింది. ఇది ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లికి, ప్రతి సంఘానికి, ప్రతి బాధిత హృదయానికి గొప్ప సందేశం. అన్ని సమయాల్లో ఆయన ఏమన్నాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, కష్టములో ఉన్నారా ప్రార్థించండి, సుఖంగా ఉన్నారా స్తుతించండి. ప్రార్థించండి, స్తుతించండి. ఆ వాక్కుల్ని మనం జోడించుకొని కష్టాల్లో కూడా, బాధల్లో కూడా ప్రతి కుటుంబం మరియ తళ్ళ ఎదురొడ్డి నిలిచే ధైర్య పుత్రుడుగా సిద్ధపడాలి. నా ప్రియ దైవజనులారా, హేబులు రాసిన పత్రికను మనం విని ఉన్నాం. ఏమని? యేసు నిజముగా మనలో ఒకడయ్యాడు, మన శరీరాన్ని స్వీకరించాడు, మన కష్టాలను పంచుకున్నాడు, మన బాధలను అనుభవించాడు. నేను చాలాసార్లు మా పిన్ని గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆమె పేరే కనికెరమ్మ. మేము ఎండల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె తల మీద వేసుకోకుండా ఆమె మా తల మీద కొంగేసి కవులో పెట్టుకొని పోయేది. అంటే ఎండను భరిస్తూ నీడను పంచడం వంటి తల్లి తత్వాన్ని, యేసయ్య జీవితాన్ని అనుభవించుకున్న బిడ్డలు మాత్రమే చేయగలుగుతారు. మన శరీరాన్ని స్వీకరించాడు, మన కష్టాన్ని పంచుకున్నాడు, మన బాధల్ని అనుభవించాడు. అందుకే మరియ మన విశ్వాసములో ఎంతో ముఖ్యమైనది. ఆమె చెప్పిన మాట, అవును, నిజముగా మానవ చరిత్రలో ఆయన ప్రవేశించాడు. ఒక్క అవును అన్న మాట ఎంత బలమైందో చూడండి. నేను ఒకరోజు నా ప్రియమైన గురువుని అన్నారు, ఒరే నాయన కొద్దిగా ఆలోచించరా, మైలాడ్ అమ్మతోడు మారిపోయినమా అన్నాడు. ఒరే అమ్మ మీద ఒట్టే బాకరా, నువ్వు ఎట్లయినా మారలేదని చెప్పాను. అమ్మ మీద ఒట్టేయకూడదు దయచేసి, ఎవడైనా ఇవ్వకండి, మంచిదిగా. అమ్మ రక్తాన్ని పాలుగా మార్చి మనల్ని పెంచి పోషించింది. అలాంటి పవిత్ర మూర్తి మీద మనం ఒట్టేయకూడదు. కనుక మన జీవితంలో ఈ రోజు ఆ తల్లి ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని మనం స్వాగతించాలి, ఆ దిశగా మనం పయనించాలి. సెయింట్ అథానియస్ గారు అంటారు, క్రీస్తు స్వీకరించని దానిని ఆయన రక్షించలేదు. మరియ ద్వారా యేసు మన మానవత్వాన్ని స్వీకరించాడు. అందుకే ఏ మానవ బాధ కూడా దేవునికి దూరము కాదు. చాలామంది అంటారు నాతోని, అయ్యో ఎందుకయ్యా నీ కష్టాలు, నాకంటే ముందు పుట్టిన కష్టాలు చాలా ఉన్నాయి. మీరు కూడా నాకెందుకు ఈ కష్టం, ఈ మొండెను చేసుకున్నాను, నా కుటుంబం ఏమాత్రం ముందుకు పోవట్లేదు. మీరు మీ భర్తను తిడుతుంటారు, అవసరమైతే మీ భర్తను కొడతారు. దయచేసి కొట్టబాకండి మీ భర్తల్ని, మంచోళ్ళు. సరిదిద్దుకొని సంసారం నిలబెట్టుకోండి.
కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 24వ కీర్తన ద్వారా. ద్వారములారా మీ తలను ఎత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించును. ఈరోజు మందిర ద్వారాలు తెరుచుకున్నాయి, ఈరోజు అల్లిపల్లి ద్వారాలు తెరుచుకున్నాయి. కానీ అసలు ప్రశ్న ఇది, మన హృదయ ద్వారాలు తెరిచి ఉన్నాయా లేవా? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నీ హృదయపు వాకిట ఆయన నిలిచి తట్టుచున్నాడు. నీ హృదయం యేసయ్యకు తెరిచావా లేదా? కళ్ళు మూసుకొని, చేతులు జోడించి, తళ్ళు వంచి, ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ, పశ్చాత్తాపడుతూ ప్రార్థనలో బలపడదాం. ఆమేన్. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని, నా కోటయని, నా సర్వము నీవేయనే. నా శరణమని, నా కోటయని, నా సర్వము నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా గణ స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. ఊహల కందని మేలులతో నన్ను దీవించినవయ్యా. స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినవయ్యా. స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వర్ణించతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణించతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం,
స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం. క్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరచమని విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు అధికారమునకు లోనై పాటుపడి అందరూ చెప్పాలా? శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆత్మఫలములు ఒసగు దేవునికి అర్పింపరారే పూజా బలిలో. ఆత్మఫలములు ఒసగు దేవునికి మన కానుకలను స్వీకరించు ప్రభువు. మన కానుకలను స్వీకరించు ప్రభువు. దీవించును ఇలలో మనలను నిరతం. దీవించును ఇలలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో. ఆత్మఫలములు వసగు దేవునికి. ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణలను ఆదరించిన దేవా. అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్షరసములను. అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్షరసములను. స్వీకరించుమో కరుణామయా, ఆశీర్వదించు ప్రభు. స్వీకరించుమో కరుణామయా, ఆశీర్వదించు ప్రభు. అర్పింపరారే పూజా బలిలో. ఆత్మఫలములు వసగు దేవునికి.
ఫలములను దీవించిన దేవా, పేదల చిరు కానుకలను ఆదరించిన దేవా, నా తనువు సకలములను త్యాగార్పణ చేసెదను, నా తనువు సకలములను త్యాగార్పణ చేసెదను. స్వీకరించుము కరుణామయా, ఆశీర్వదించు ప్రభు. స్వీకరించుము కరుణామయా, ఆశీర్వదించు ప్రభు. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సాహంతో అర్పించు అర్పణమును మీకు ప్రీతికరముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాం. ఈ జగతికి జీవము నొసగుట కొరకు మీ జనిదైక కుమారుని నిష్కళంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలని మీరు సంకల్పించుతరి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుణ్ణి సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును
ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధులు 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 సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. భూతమమునా వేంచేసేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుడు. ఇది విశ్వాస రహస్యము, లోకరక్షకా మమ్ము రక్షించుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షించుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్తత్వ భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జైరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక
మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రసాదము నీ జ్ఞాపకార్థమే ప్రభు, నీ దివ్య సత్ప్రసాదము మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతం వసించుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు. రండి రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు, ఈ దివ్య సత్ప్రసాదము. పమ పమ గమ పమ పమ గమ గమ పని పమ గస. గగస మమ గ పమ పని ని పని. రూపములు నీ దేహము, నీ ద్రాక్షరసములు నీ రక్తము. నీ అపరూపములు నీ దేహము, నీ ద్రాక్షరసములు నీ రక్తము. ఈ రొట్టెను భుజించెదము, ఈ
రసమును సేవించెదము. ఈ రొట్టెను భుజించెదము, ఈ రసమును సేవించెదము. ఆమేన్నని భక్తితో లోకుందము. ఆమేన్నని భక్తితో లోకందము. రండి నా రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి నా రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. రాత్రి సమయమున ప్రభువిచ్చెను, కడవరకు మనతోని వసించుటకు. కడరాత్రి సమయమున ప్రభువిచ్చెను, కడవరకు మనతోని నివసించుటను. స్వర్గమునకు చేర్చే వరకు ఈ విందును స్మరించెదము. స్వర్గమునకు చేర్చే వరకు ఈ విందును స్మరించెదము. కరుణారా దేవుని దర్శింతుము, కరుణారా దేవుని దర్శింతుము. రండి రా రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రా రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు. మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు. రండి రా రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రా రండి స్వీకరించగా, మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి అతన్ని ఆహ్వానించినంత వరకు సిమియోను మరణమును చవిచూడనని నీవు వాగ్దానం చేస్తివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమప్రసాదము ద్వారా మాయందు నీ వరమును
సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుణ్ణి కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. విశిష్ట ఆశీస్సులకై మీ శరము వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియ ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును ఒసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అల్లి పల్లి మాత కానుక మాత, అల్లి పల్లి మాత కానుక మాత, వందనమమ్మా నీకు వరములిచ్చు మాత, వందనమమ్మా నీకు వరములిచ్చు మాత, అడగక మునుపే ఆదుకుని సహాయమాత, అడగక మునుపే ఆదుకుని సహాయమాత, మా శుభకర మాత, ఆవే మరియా వర్ధిల్ల మరియా, ఆవే మరియా వర్ధిల్ల మరియా, ఆవే మరియా వర్ధిల్ల మరియా, ఆవే మరియా వర్ధిల్ల మరియా. ప్రియాతి ప్రియమైన కానుక మాత అయిన అల్లిపల్లి మరియ తల్లి ముద్దు బిడ్డలారా, భక్తులారా, ఈ 2026వ సంవత్సరంలో ఈ పవిత్రమైనటువంటి వేడుకలు ఈ 3వ రోజున ఎంత పవిత్రంగాను వైభవంగాను ఘనంగాను జరపడానికి ముఖ్య కారకులు మన ప్రియతమ పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు. ఎందు గురించంటే కొన్ని రోజుల క్రితం మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వాన పత్రికను ఇచ్చి ఏం చెప్పాను అంటే, తండ్రి గారా, ఈ సంవత్సరం పండుగ స్థలం మారుస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఇచ్చినటువంటి సమాధానం వెరీ గుడ్, ఇది ఎప్పుడో చేయవలసింది అని
నాకు భరోసా ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, బలాన్ని, మానసిక ధైర్యాన్ని కూడా ఇచ్చారు. అందుకు గాను ఈరోజు ఈ స్థలంలో అడుగుపెట్టిన గడియ నుండి ఆయన్ని కోరినటువంటి మాట ఏమిటంటే, ఈ ప్రాంగణాన్ని పవిత్రపరచండి, దీవించండి. దేవుడి చిత్తమైనట్లయితే ఈ ప్రాంగణాన్ని దేవుడు ఎన్నుకొని తన పవిత్రమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం కోసం మనకి దీవెనలను ప్రసాదిస్తాడు అని ఆయనకి చెప్పినప్పుడు, ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తన యొక్క సంతోషం, ఆనందం ఆపుకోలేక, మరీ ముఖ్యముగా వచ్చే నెల 25వ తారీఖున పునాది శంకుస్థాపన వేయడానికి కూడా సిద్ధపడుతూ మనందరికీ శుభవార్తనిచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిని సమర్పించి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుణ్ణి, భక్తురాలను ఈ దివ్య పూజ ద్వారా ఆశీర్వదించినందుకు గాను, తన యొక్క ప్రేమను మన మీద నింపినందుకు గాను మీ అందరి తరపున, నా తరపున, పుణ్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నటువంటి గురువుల తరపున, మరి ముఖ్యముగా మా ఎంఎఫ్ ప్రావిన్స్ 2 ప్రావిన్సులకు చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్స్ మన ముందు ఉన్నారు. మా సభ తరపున తండ్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులను మరి ఎంఎఫ్ ప్రొవిన్షియల్స్ ఇద్దరు, విల్సన్ ఫాదరు, బలువూరు రాజు ఫాదరు, అలాగే పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ మరియా జోజి గారు ఘనంగా సన్మానిస్తూ ఉండగా చప్పట్లు కొడతాం గట్టిగా. త్వరలోనే దేవాలయం పట్టాలెక్కుతున్న సందర్భముగా మరియా జోజి ఫాదర్ గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇప్పుడు 64 సంవత్సరాలు దాటి 65 సంవత్సరాలు అయ్యారు కాబట్టి ఆ 60 ఆ రోజు అవుతారు. ఏ రోజు అంటే మార్చి నెల 20వ తారీఖు. ఆ రోజున మన నిర్మలగిరి మేరీమాత పండుగ. మీరందరూ రావాలి. కానీ ఉదయం నేను ఇక్కడికి వచ్చి 10:30కు శంకుస్థాపన చేసి ఇక్కడ నుండి నేను నిర్మలగిరికి వెళ్తాను కనుక అది నెరవేరాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఆయన మనసు మారాలని ప్రార్థన చేయండి. ప్రొఫెషనల్ మనసు మారాలని ప్రార్థన చేయండి. త్వరలో మనకు పెద్ద గుడి రావాలని కూడా ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ, చక్కగా ఉంది ఈ ప్రాంగణాన్ని చూస్తుంటే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఇంత చక్కగా ఈ పవిత్ర వాతావరణాన్ని కల్పించిన దేవునికి మరియు మరియా జోజి ఫాదర్కి కృతజ్ఞతలు తెలుపుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. గాయక బృందం సూపర్గా పాడారు, చాలా సంతోషంగా ఉంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ వాసు గారు చక్కగా ఫ్లూట్ వాయిస్తూ ప్లే చేస్తున్నారు. వారందరిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే రీతిగా ఫాదర్ విల్సన్, ఫాదర్ రాజు, వీరిద్దరూ జోడెండ్ల బడ్డిగా మిషన్ ఆఫ్ ఫెయిత్ సభని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు కుర్రాలైనప్పటికీ ఇలాంటి వృద్ధుల సలహాతో ముందుకు సాగుతున్నందుకు నేను వారిని అభినందిస్తూ వీరిని దీవిస్తుండగా గట్టిగా చప్పటవలసిందిగా కోరుచున్నాను. అదే రీతిగా మన దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ యాజమాన్యం ఎవరయ్యా అంటే 12 మంది పీఠాధిపతులు, సిఇఓ లూర్ద్రాజు గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ అనకర్ల ప్రశాంత్ గారు ఎంతగానో ప్రోత్సాహంతో మనకి ఈరోజు కార్యక్రమాన్ని రికార్డ్ చేశారు. త్వరలో అది మీకు ఎప్పుడు వస్తుందో తెలియజేయబోతున్నారు. ఈరోజు బృహత్తర దేవాలయాన్ని మన దెందులూరు విచారణలో ఫాదర్ అమనరాజ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఆ నిర్మాణము జరిగి దానికి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి అమనరాజ గారిది యొక్క పూజను కూడా మన దివ్యవాణి వారు టెలివర్ చేశారు. ఈరోజు దానికి తోడు ఆర్వీఏ రేడియో వెరితాస్ ఏసియా అమృతవాణి సోషల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ గారు కూడా మనతో ఉండి ఈ ప్రోగ్రాంని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. అటు ఏషియాలో ఇటు యావత్ ప్రపంచంలో ఈ మీడియా చేరుతుంది కనుక మీడియా వారికి కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రత్యక్షంగా పరోక్షముగా
మన ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు చాలా చక్కగా సహకరిస్తున్నారని నాకు వార్త ఇచ్చారు ఫాదర్ మరి జూజి గారు. మన ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ వారు ఇంకా ఎన్నో పథకాలతో ఈ గుడికి కూడా వారు కూడా సహకరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ యువతి యువకుల్ని, ఉపాధ్యాయ ఉపదేశుల్ని, మర్యాదల సభ్యుల్ని, సంఘస్థుల్ని, మెట్ట ప్రాంత ప్రజల్ని, పాత్రికేయుల్ని, ప్రజాపతుల్ని ఆశిస్తూ దీవిస్తూ శుభంగా ధన్యవాదములు. సెలవు.